జ్యువెలరీ కాసులపేరు ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు ఎక్కువ సేవింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ కార్డ్ అనేది ఒకటి రూపొందించి అందరికీ అందజేసింది. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 15th or 25 కొంచెం అటు ఇటుగా అందరికి అందాయి. ఇంకెవరికైనా అందకపోతే వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటే అందే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఏంటి అసలు విషయం, ఎందుకు ఈ స్మార్ట్ కార్డు అంటే, ఇంతకుముందు మనకి వాలంటరీ సిస్టమ్ ఉండేది. ప్రతి 50 కుటుంబాలకు ఒక మనిషిని పెట్టి వాళ్ళ బాగోగులు, ప్రభుత్వం సంబంధించిన వాళ్ళకు వచ్చే లాభాలు కానీ ఇంకేమైనా కానీ ఏవైనా సరే వాళ్ళకి తెలియడానికి, అందుబాటులో ఉండడానికి, ఈవెన్ రేషన్ అయినా పెన్షన్స్ అయినా పథకాలైనా అందరికీ తెలియడానికి ఒక మనిషిని పెట్టారు ప్రతి 50 కుటుంబాలకి. కాకపోతే ఆ వాలంటీర్ల మీద చాలా విమర్శలు వచ్చాయి. నెక్స్ట్ అంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు అన్ని రకాలుగా బాగా విమర్శలు చేసింది. అండ్ అలాగే వాళ్ళు అమ్మాయిలని ట్రాఫికింగ్ చేస్తున్నారన్న అపవాదు కూడా వచ్చింది. వాలంటీర్ల మీద మామూలు చర్చ నడవల. సరే, అంత గొప్పగా వాలంటరీ సిస్టమ్ ఎందుకు అని చెప్పేసి నెక్స్ట్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరిగింది. మరి వాళ్ళందరినీ ఏం చేశారో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఒక స్మార్ట్ కార్డ్ అనేది ఇచ్చారు వీళ్ళకి. దాంట్లో QR కోడ్ ఉంటుంది. దాన్ని నువ్వు స్కాన్ చేస్తే ఒక వెబ్సైట్కి లింక్ అయి ఉంటుంది. అందులో ఎప్పటికప్పుడు వీళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. నీకు సంబంధించి ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా, మీకు పెన్షన్స్ ఇచ్చినా, అది పెంచినా తుంచినా, లేకపోతే గ్యాస్ సంబంధించిన సబ్సిడీలు వచ్చినా, ఇంకేమైనా ప్రోత్సాహకాలు వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో బతుకమ్మ చీరలు ఇలాంటివి ఏమో ఉంటాయి, అట్లాంటివి ఏమైనా వచ్చినా, ఏ పండక్కో పబ్బాకో మీకేమైనా రైతులకి ఖాతాలో ఇంత, వితంతు ఖాతాలో ఇంత, పెళ్ళగాని అమ్మాయిలకి ఇంత, బాత్రూమ్లు కట్టుకోవడానికి ఇంత, దానికింత దీనికింత అని చెప్పేసి ఏమన్నా జమ చేస్తున్నారా, పండగ బోనస్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మీకు తెలియడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఆ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఆ కార్డు ఉన్న QR కోడ్ ద్వారా మీరు ఇవన్నీ విషయాలు తెలుసుకోవచ్చు. ఇది అడ్వాంటేజెసే. ఇక దీంట్లో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే కూడా ఉంటాయి. ప్రతి దాంట్లో అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనిషి రూపంలోనే ఉంటుంది మళ్ళీ కూడా. ఇప్పుడు అందరికీ చదువు రాదు కదా, అందరూ QR కోడ్లు స్కాన్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ వివరాలన్నీ తెలుసుకోలేరు. పాపం వీళ్ళు ఏం చేస్తారంటే, దగ్గరలో ఉన్న చదువుకున్న వ్యక్తులకు ఇచ్చేసి ఇదేదో చూసి చెప్పండి అంటారు. ఆ చూసేవాడు అన్నీ తెలుసుకొని వీళ్ళకు అందేవి కూడా సగం సగం దొబ్బే అవకాశాలు ఉన్నాయి. అంటే పూర్తిగా చెప్పడు, వీళ్ళ రూపంలో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అది కూడా మనకు కొంచెం నష్టమే. అయితే విషయం ఏంటంటే, ఇట్లాంటి పథకాలు ఏమైనా వచ్చినప్పుడు ఊరంతా లేక వాడంతా ఒక దాటి మీద ఉండి, ఒక లైన్ పైన ఉండి అందరూ చర్చించుకొని ఒక దగ్గర సమావేశాలు అప్పుడప్పుడు వారానికి ఒకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారో పెట్టుకొని, ఒక ఊరే కదా, ఒక వాడే కదా, మీకు తెలియకపోతే ఇంకేముంది, పెట్టుకొని అందరూ చదివి ఏమేమి కొత్త పథకాలు వచ్చాయి, దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, పంటకి ఏమైనా విత్తనాలు ఇస్తున్నారా, దాన్ని ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, రేషన్లో ఏమైనా కొత్తగా యాడ్ చేశారా, అవి మనం ఎలా అడగాలి, వితంతు పెన్షన్ వేసారా, లేకపోతే దివ్యాంగులకు కానీ ముసలి వాళ్ళకి ఏమైనా పెన్షన్లు వేసారా, లేదా ఒంటరి ఆడవాళ్ళకి ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చారా, రైతులకి నష్టపరిహారం ఏమైనా దక్కిందా, ప్రకృతి పరంగా కూడా కొన్ని నష్టాలు జరుగుతాయి కదా, వాటికి సంబంధించి ఏమైనా డబ్బులు పడ్డాయా, అసలు గవర్నమెంట్ మా గురించి ఏం ఆలోచిస్తుంది, మాకేం ఇవ్వాలనుకుంటుంది, ఏం ఇవ్వద్దనుకుంటుంది, ఇలాంటివన్నీ కూడా కలిసి చర్చించుకుంటే మీకు ప్రమాదాలు జరగవు. లేదు అంటే ఏదైనా ఇండిపెండెంట్ వ్యక్తులను మీరు నమ్మి వెళ్ళారనుకోండి, మీకు వచ్చేవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. మీకు అంతే వచ్చిందిలే అని చెప్తారు. తర్వాత మీరు తెలుసుకున్న అక్కడ గొడవలు అవుతాయి తప్పితే ఇంకేమీ ఉండదు. ఆ వయసులో వాళ్ళ ఆసక్తితో వాళ్ళ చేత గొడవ పడలేక ఏమి అంటే నిస్సహాయ స్థితిలోనే ఉంటాం 100% చెప్పాలి అంటే. కాబట్టి ప్రభుత్వం అందించే ఎలాంటి పథకాలైనా, ఎట్లాంటి కార్డ్స్ వచ్చినా ఏమొచ్చినా సరే 1కి 4 సార్లు చెక్ చేసుకోండి. మీకు తెలియదు అనుకుంటే మీ ఊరే, ఓకేనా, ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడే మీరు కనిపిస్తారు, కానీ ప్రతి వారం ప్రతి 10 రోజులకు కలవడం అంటే మీకు కుదరదేమో. కానీ అప్పుడప్పుడు కనీసం నెలకైనా ఒకసారైనా మీ వాళ్ళందరూ ఒకచోట కూర్చొని చదువుకున్న మనిషి దగ్గరికి వెళ్ళి అతని పూర్తిగా చదివించుకొని ఏమేమి వచ్చాయి ఏమేమి రాలేదు, దానివల్ల మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది తెలుసుకుంటే అందరికీ మంచి జరుగుద్ది. లేదా ఒకరిని నమ్మి మీరు వెళ్ళారా ఖచ్చితంగా మోసపోతారు. చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.